హలో అప్పు డార్లింగ్. అప్పు కాదు వడ్డీ కాదు, నేను వసంతనే. చెప్పవే సంత. మా అప్పు నిద్ర లేచిందా? బ్రష్ చేసిందా? ఎప్పుడో నిద్ర లేచింది. ఇంకాసేపులో బ్రష్ చేసుకుంటది. ఆ తర్వాత స్నానం చేసి కాసేపు పూజ చేసి అలా అమ్మ పెట్టిన టిఫిన్ చేసి కాసేపు టీవీ చూసి మధ్యాహ్నం అయితే వంట చేసి ఆకలేస్తే భోంచేసి రాత్రి అయితే ఆ చెల్లి కోసం ఎదురు చూసి రాగానే ఇంటి తలుపులు తీసి నిన్ను చంపేసి ఊర్ చివర పారేసి. ఎందుకు చంపుతారు? మరి లేకపోతే నేనేమడిగాను, నువ్వేం చెప్తున్నావు? అంటే అపర్ణం అంటే మీకు అభిమానం కదా, తర్వాత ఎలాగో అడుగుతారు కదా అని ముందు మీరు అడిగే శ్రమ లేకుండా నేనే చెప్పేస్తున్నాను. ఏడ్చావులే. ఇంతకీ ఫోన్ ఎందుకు చేసావో చెప్పు. ఈ రోజు మా అపర్ణమ్మ ఆఫీస్ కి రాలేదట, లీవ్ కావాలంటమ్మా. ఓ అలాగా. ఆ సరే తీసేసుకోమని చెప్పు. అసలే పాపం జర్నీ చేసి వచ్చింది కదా, ఫుల్గా రెస్ట్ తీసుకోమని చెప్పు. హలో, ఏంటిది? ఏంటి ఇలా పెట్టేసింది? ఏటేటి సెలవు పెట్టడానికి లేదా? నీ మనవడు గెద్దము కార్య అపర్ణమ్మకి సెలవు ఏమనంటున్నాడా? కుదరదంటున్నాడా? అయితే ఖచ్చితంగా ఆఫీస్కి రావాల్సిందేనా? సరేలే, అయితే పంపిస్తాము. ఇదే మాట అపర్ణమ్మ చెప్తాను, సరేనా? విన్నారు కదమ్మా అది విషయం. ఈ రోజు సెలవు పెడితే వాళ్ళ మనవడు అగ్గి మీద గుగ్గులమైపోతాడంట. ఏదో అర్జెంట్ పని ఉందంట, ఆఫీస్ కి ఖచ్చితంగా వెళ్లాల్సిందేనంటమ్మా. అలా అన్నారా? సర్లే అపర్ణ, ఇదిగో నువ్వు ఆఫీస్కి వెళ్ళి వచ్చేసి సాయంత్రం వెళ్దాం. అదేటి సాయంత్రం అంటే కుదరదు, రేపు కొనుక్కోవడం అస్సలు కుదరదు, తర్వాత కాలేజీకి వెళ్ళిపోతుంది, ఆ తర్వాత అస్సలు కుదరదు. ఈ రోజు ఖచ్చితంగా కొనాల్సిందే. ఒక కాంట్రాక్ట్ పని మీద పక్క ఊరు వెళ్తున్నాం. కొంచెం రావడం లేట్ అవుతుంది. ఈ రోజు వెళ్తేనే బెటర్. మరి వీళ్ళని ఎవరు తీసుకెళ్తారు? ఇంకెవరు? స్నేహమ్మా. నేనా? చూసారా స్నేహాన్ని గాని ఎంత ఉత్సాహంగా చూసిందో. పైకి కనబడదు కానీ నాయుడు బావ అన్న ఫ్యామిలీ అన్న స్నేహమ్మకి అభిమానం ఎక్కువే. నాకు కాలేజ్ ఉంది, నేను తీసుకెళ్లడం కుదరదు. కాలేజీకి ఈ రోజు కాకపోతే రేపు వెళ్ళొచ్చమ్మా, వీళ్ళని తీసుకెళ్ళు. అది కాదమ్మా స్నేహ, వీళ్ళని మనం కాకపోతే ఎవరు తీసుకెళ్తారు? ఒక రోజు లీవ్ పెడితే ఏం కాదు, తీసుకెళ్ళు. సిగ్గుపడుతుందంటే తీసుకెళ్తదనే. ఎందుకు స్నేహ సిగ్గు? నేను కూడా వత్తలే నీకు తోడు. కీర్తిని నా పక్కకి పిలిస్తే వాళ్ళిద్దరూ ఒకరికొకరు పక్కన నడుస్తారు. అలా ఒకరికొకరు తగులుకుంటూ రాసుకుంటూ పూసుకుంటూ నడుస్తుంటే ఎక్కడో జిల్లు పట్టుంది, ప్రేమ పుడింగుని పుట్టుకొస్తుంది. ఇదిగో కీర్తి ఇలారా. ఎందుకు? నడిసి నడిసి కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి, భుజాన్ని ఎక్కించుకుంటావేమోనని. బయట కూడా నీ తిక్కవాగడు ఆపవా? అబ్బా, నువ్వు చిన్నదానివి కాదు పెద్దదానివి కాదు, రమ్మంటే ఇలారా. వచ్చాను, ఏంటో చెప్పు. ఏం లేదు, నువ్వు తెల్లగా ఉంటావో నేను తెల్లగా ఉంటానో ఒకసారి చెక్ చేసుకుందామని. నేనే కలర్ లో ఉన్నా నాకన్నా నువ్వే కలర్. ఆ మొక్క నాకు తెలుసు. నీడ పట్టుని తిరిగి నల్లగా అయిపోయాను గాని అదే ఎండలో తిరిగితే దగదగా మెరిసిపోయేదాన్ని. నల్లగానా? ఇదిగో నా కలర్ ని తక్కువ అంచనాయికు. ప్రపంచం తెల్లకిందులైనా నీ రంగు నీకు రాదు. అదే చిన్న తేడా వచ్చినా నాకు నీ రంగు వచ్చేది తెలుసా? నిక్కర్సైన రంగు నాది.